సంక్రాంతి స్లాట్స్ మొత్తం ఫిల్ అవుతున్నాయి. కానీ సంక్రాంతి హీరోగా పేరు తెచ్చుకున్న ఓ హీరో నుంచి మాత్రం కొత్త సినిమాపై అప్డేట్ రావడం లేదు. దీంతో ఆ హీరో ఫ్యాన్స్ కళ్ళలో బత్తలేసుకొని ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఆ సంక్రాంతి హీరోకు సంక్రాంతికి వచ్చే ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలుసుకుందాం రండి. మామూలుగానే సంక్రాంతి సీజన్ హీరోలకు కలిసొస్తుంటుంది. అలాంటిది పొంగల్ హీరోగా నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది? సోకాడు సంక్రాంతికి వచ్చాడంటే హిట్ కొట్టాల్సిందే, ఇండస్ట్రీకి విజయాన్ని అందించాల్సిందే. అలాంటి హీరో తన కెరీర్ లో 100వ చిత్రాన్ని పొంగల్ కోసం అట్టి పెట్టుకున్నాడని ఇంతకాలం ప్రచారం సాగింది. కానీ ఇందులో నిజం లేదట. అందరూ ఊహిస్తున్నట్టు నాగార్జున తన 100వ చిత్రాన్ని సంక్రాంతికి బదులు క్రిస్మస్ సీజన్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. ఇందుకు రీజన్ లేకపోలేదు. పొంగల్ రేస్ లో ఇప్పటికే చాలా చిత్రాలు చేరాయి. పైగా రానున్న రోజుల్లో మరిన్ని కొత్త చిత్రాలు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దశలో 100వ సినిమాకు కింగ్ సోలో రిలీజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడట. అందుకే డిసెంబర్ లో మూవీని విడుదల చేస్తాడట. తమిళ దర్శకుడు రా కార్తిక్ మేకింగ్ లో నాగార్జున 100వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. నిజానికి ముందుగా దసరాకు రిలీజ్ అనుకున్నప్పటికీ సేమ్ టైంలో నాగ చైతన్య కొత్త చిత్రం వృషకర్మ విడుదలకు సన్నాహాలు జరుపుకుంటూ ఉండటంతో కింగ్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. కింగ్ 100వ సినిమా విడుదల ఎప్పుడు అనేది ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజున క్లారిటీ రానుంది.